మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు రవికుమార్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు సంబంధించిన న్యూస్ చూద్దాం ఒకసారి. సో ఇంటర్నేషనల్ న్యూస్ కనుక చూస్తే కనుక టోక్యో వినియోగదారుల ధర సూచిక డిసెంబర్లో ఎక్కువగా పెరిగిన కారణంగా ధరల ఒత్తిళ్లు అధికమయ్యాయి. ఇది జపాన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ జపాన్ ఏం చెప్తుందంటే సమీప కాలంలో వడ్డీ రేటు పెంచే అవకాశము కనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇటీవల కాలంలో ఎందుకని వడ్డీ రేట్లు పెంచాలని అనుకుంటున్నారంటే ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం పెరుగుదలలో ప్రభావం కారణంగా గ్లోబల్ మార్కెట్లో పెరిగిన ఇంధన ధరల ప్రభావం ఈ ధరలు పెరుగుదల కొరకు కొంత మేరకు వినియోగదారులపై భారం పెంచుతుంది. కోవిడ్-19 తర్వాత ప్రపంచ సరఫరా శ్రేణి సమస్యలు మరియు ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల సరుకుల అధిక ధరలు అయితే తాజాగా పండ్లు మరియు ఎనర్జీకి మినహాయించి ఈ మిగతా వాటి మీద వీటి ప్రభావం అయితే పడుతుంది. దాని తర్వాత ఇంకా కారణాలు ఏంటంటే జీతాలు ఇంకా వేగంగా పెరగడం లేదు. ఇది ద్రవ్యోల్బణాన్ని సుస్థిరంగా నిలుపుకోవడంలో కీలకమైన అంశం. అలాగే బ్యాంక్ ఆఫ్ జపాన్ తన ద్రవ్య విధానాన్ని జీతాల పెంపుదలపై అధికంగా ఆధారపడుతుంది. గతంలో బీఓజే నెగిటివ్ వడ్డీ రేటు అనుసరించింది. ఇది ఆర్థిక వ్యవస్థలో ఖర్చులను పెంచి పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్ష్యం. ప్రస్తుతం ఇది తక్కువ వడ్డీ రేటును కొనసాగిస్తూ ద్రవ్యోల్బణాన్ని 2% లక్ష్యాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. తక్కువ వడ్డీ రేటు పాలసీ కారణంగా జపానీస్ యెన్ విలువ గ్లోబల్ మార్కెట్లో పడిపోయింది. ఇది ఎగుమతిదారులకు ప్రయోజనం కలిగించినప్పటికీ దిగుమతుల ధరలు అధికం చేస్తుంది. తద్వారా వినియోగదారులపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుత నిర్ణయాలు ఏం చేస్తుందంటే బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేటును మరింత పెంచడం ద్వారా జపాన్లో ద్రవ్యోల్బణాన్ని సుస్థిరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. జనవరి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వినియోగదారుల వ్యయము అధిక ద్రవ్యోల్బణం వల్ల రోజువారీ వ్యాయామం పెంచడంలో ప్రజలు వ్యయాలు తగ్గించే అవకాశం ఉంది. దీన్ని నియంత్రించడానికి బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధాన మార్పులు చేపట్టవచ్చు. వడ్డీ రేట్లు వల్ల వాణిజ్య రంగంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణ నియంత్రణలో కీలకమైన కష్టాలున్నాయి. దీనికి సంబంధించి భవిష్యత్ పరిణామాలు ఏంటంటే బ్యాంక్ ఆఫ్ జపాన్ యొక్క ద్రవ్య విధానం జీతాలు మరియు అండర్ ఫ్లయింగ్ ఇన్ఫ్లేషన్ స్థిరంగా పెరిగే స్థితిలో మార్పులు చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది. 2024లో 2% ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని పెంచగలమన్న ఆశలు ఉండగా సరిగ్గా దీన్ని నిర్వహించడానికి బ్యాంక్ ఆఫ్ జపాన్ మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. టోక్యోకు చెందిన ప్రెసిడిషన్ మోటార్ తయారీ సంస్థ NIDEK కార్పొరేషన్ TYA 6594 తన వ్యాపార వ్యాప్తిని మరింత పెంచే లక్ష్యంగా పరిశ్రమ సరఫరాలను మాకినో మిల్లింగ్ మిషన్ కో లిమిటెడ్ టోయో 6135ను సొంతం చేసుకునేందుకు $257 బిలియన్ అంటే $1 బిలియన్ విలువైన టెండర్ను ఆఫర్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా వివరాల్లోకి వెళ్తే ప్రతి షేరుకు €11,000 ఆఫర్ ధర నిర్ణయించింది. ఇది గురువారం ముగింపు ధరకు 42% అధిక ప్రీమియంగా ఉంది. మాకివో బోర్డు చర్చలేమీ జరగలేదు. నిస్దక్ మాకివో బోర్డుతో ఈ అంశంపై ఎలాంటి చర్చలు జరపలేదు. నియంత్రణ షరతులు నెరవేరితే బోర్డు ఆమోదం లేకుండా కూడా ముందుకు కొనసాగుతామని ప్రకటించింది. ఈ టెండర్ ఆఫర్ ఏప్రిల్ 4న ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది. దీనివల్ల ప్రభావితమయ్యే మార్కెట్ శుక్రవారం మాకినో షేర్లు వాణిజ్యానికి అందుబాటులో లేకున్నప్పటికీ నస్దాక్ షేర్ల ధర 5% కంటే ఎక్కువ పెరిగింది. ఈ వ్యాపార విస్తరణ లక్ష్యం ఏంటంటే హార్డ్ డ్రైవ్లను డిమాండ్ తగ్గించడం మరియు చైనాలోని ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తీవ్రమైన పోటీ వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న నస్దాక్ అధిక లాభదాయకం కలిగిన రంగాల వైపు దృష్టి పెట్టడం. నస్దాక్ వ్యవస్థాపకుడు గినే నోబు నగమోరి ఆధ్వర్యంలో సంస్థ అనేక వినియోగదారులను సమీకరించడానికి సంకల్పంతో ఉంది. నాగమోరి CEO పదవిని ఏప్రిల్లో వదిలివేసినప్పటికీ అతని వారసుడు మిట్సుయా కిషిడా కంపెనీ యొక్క దూకుడైన వ్యాపార లక్షణాలను కొనసాగిస్తాడు. దీని పూర్వ అనుభవం ఏంటిదంటే 2022లో నస్దాక్ తకీసావా మెకెన్ టూల్
సీఈఓను హోల్డర్ బిడ్ ద్వారా కొనుగోలు చేయగా చివరికి ఆ సంస్థ ఒప్పుకుందని గుర్తించాలి. జపాన్ ప్రభుత్వం కూడా పరిశ్రమ సమీకరణకు ప్రోత్సహించడానికి M&A మార్గదర్శకాలను విడుదల చేసింది. నిస్దెక్ మాకివో బోర్డుతో చర్చలు నిర్వహించడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. కానీ బోర్డు మొదటి సంబంధం లేకుండా టెండర్ ఆఫర్ను కొనసాగించనుంది. ఈ చర్య నిస్దెక్ యొక్క వ్యాపార విస్తరణ పథకాలను ముఖ్యమైన అంశం మరియు పరిశ్రమలోని సమీకరణానికి దారితీసే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం యుఎస్ స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గాయి. వారాంతరంలో ఇళ్ల పండగ కారణంగా తగ్గిన ట్రేడింగ్ వాల్యూమ్ మధ్య వాల్ స్ట్రీట్ స్థిరంగా ముగిసిన తర్వాత ముఖ్య గణాంకాలు. S&P 500 ఫ్యూచర్స్ 0.1% తగ్గి 6,090 పాయింట్లు చేరాయి. అలాగే నస్దాక్ 100 ఫ్యూచర్స్ 0.03% తగ్గి 21,985.75 పాయింట్లకు చేరాయి. అలాగే డౌజోన్ ఫ్యూచర్స్ వచ్చేసి 0.1% తగ్గి 43,668 పాయింట్ల వద్ద ముగిశాయి. వాల్ స్ట్రీట్ పరిస్థితి టెక్నాలజీ రంగంపై అధిక ట్రెజరీ ఈల్డ్స్ ప్రభావం. మూడు బలహీనంగా ఉంది. అయితే యుఎస్ ప్రభుత్వం బాండ్ yield స్వల్పంగా పెరగడం ఇన్వెస్టర్లపై ప్రభావం చూపింది. మధ్యాహ్నం జరిగిన సత్తా వార్షిక నోటు వేలం ద్వారా 10 ఏళ్ల ట్రెజరీ yield కొంత తగ్గి 4.59% వద్ద స్థిరపడింది. బాండ్ల ఆకర్షణీయంగా మారాయి. బాండ్లపై అధిక వడ్డీ రేట్లు ఈక్విటీలపై పెట్టుబడుల నుంచి సొమ్మును మార్చేలా చేశాయి. టెక్ రంగంలో ఫ్రెషర్స్ అధిక ఈల్డ్ కారణంగా రుణాలు ఖర్చులు పెరగడం అంత ఇన్నోవేట్ మరియు వ్యాపార విస్తరణకు ప్రతిబింబకంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంపై ప్రభావం ఎలా ఉంటుందంటే నస్దాక్ యాపిల్ స్వల్పంగా పెరిగింది, అనుకూలంగా గ్రేడ్ అవుతుంది. టెస్లా వచ్చేసి 1.8% తగ్గుదల, నీవిడియా 0.2% తగ్గుదల, ఆర్మ్ హోల్డింగ్ 1.6% తగ్గుదల. ఈ ఇండెక్స్ వచ్చేసి ఎలా ఉందంటే S&P 500 6,037.59 పాయింట్ల వల్ల స్థిరంగా ముగిసింది. నస్దాక్ 1.1% తగ్గి 20,020.36 దగ్గర ముగిసింది. డౌ జోన్స్ వచ్చేసి 0.1% పెరిగి 43,325.80 పాయింట్లకు చేరింది. అలాగే ఉద్యోగ డేటా వచ్చేసి తగ్గిన ఫస్ట్ టైం క్లైమ్స్ 6 వారాల్లో కనిష్ట స్థాయికి చేరింది. సీజనల్ అడ్జస్ట్ ఫిగర్ డిసెంబర్ 21తో ముగిసిన వారంలో 1,000 తగ్గుదలతో 2,19,000గా ఉంది. అంచనాల ప్రకారము 2,24,000 ఉండాల్సి ఉంది. ద్వితీయ క్లైమ్ వచ్చేసి డిసెంబర్ 14తో ముగిసిన వారంలో కొనసాగుతున్న క్లైమ్ వచ్చేసి 46,000గా పెరిగి 1,910 మిలియన్కు చేరాయి. ఇది కేవలం 2021 తర్వాత గరిష్ట స్థాయి. అధిక నిపుణులు 1.88 మిలియన్ అంచనా వేశారు. ఫెడ్ వైఖరి ఎలా ఉందంటే ఈ డేటా ఫెడ్ యొక్క మందగించిందని కానీ జాగ్రత్త వైఖరిని మద్దతు ఇస్తుంది. ప్రస్తుత ప్రణాళిక వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచి కార్మిక విపణి ధోరణులను పరిశీలించడం, అంతర్జాతీయ రిజర్వులను దేశాల మధ్య చెల్లింపు సమతుల్యం లోటు పరిష్కరించడానికి ఉపయోగిస్తారు. ఈ విదేశీ బిట్కాయిన్ గురువారం 2 రోజులు చాలా లాభాలు తగ్గిపోయింది. బిట్కాయిన్ గురువారం 2 రోజులు లాభాలను ఆపుతూ తగ్గిపోయింది. ఎందుకంటే పెట్టుబడిదారులు ట్రేడింగ్ వ్యూహంలో ఒక లోపాన్ని చూసి మాక్రో ఆర్థిక ఒత్తిడిలో జాగ్రత్తగా ఉన్నారు. ఏది అమెరికా ఫెడరల్ రిజర్వ్ యొక్క కఠినమైన నడవల్లో పాటించినట్లు ప్రతిస్పందించారు. బిట్కాయిన్ సంబంధించినటువంటి 5 PM-కి 2.6% తగ్గి $95,729.5కి చేరింది. గత వారం ఫెడ్ అధికారులు భవిష్యత్తులో చేపట్టగల కట్లను మెల్లిగా నడవాలని సూచించింది. తరువాత అది ముఖ్యమైన $100
$100,000 స్థాయికి దిగువకు తగ్గింది. ట్రేడింగ్ వ్యూ లోపం వలన బిట్కాయిన్ గురువారం వెనక్కి తగ్గింది. ఎందుకంటే మార్కెట్లు ట్రేడింగ్ వ్యూ నుంచి వచ్చిన అసత్య చార్టు సమాచారంపై స్పందించినట్లు కనిపించింది. సోషల్ మీడియాలో ఉన్న వినియోగదారులు ట్రేడింగ్ వ్యూ యొక్క బిట్కాయిన్ డామినేట్ చార్టులో జరిగిన అసాధారణతను గుర్తించి తరువాత క్రీడా కరెన్సీ $95,000 వైపు పడిపోయింది. ఇది క్రీడా మార్కెట్ రంగంలో బిట్కాయిన్ వాటా 0%కు తగ్గినట్లు తప్పుగా చూపిస్తుంది. లోపాన్ని సరిచేసేలా అది బిట్కాయిన్ ధరను తగ్గించడానికి ప్రేరణ కలిగించిన అక్షరాల వ్యవహారాలను ప్రారంభించినట్లు ప్రణాళిక ఉంది. కాయిన్గా డేటా ప్రకారం సుమారు $33 మిలియన్ విలువైన బిట్కాయిన్ లాగ్ పొజిషన్లు 4 గంటలలో క్షీణించాయి. బిట్కాయిన్ మార్కెట్ డామినేట్స్ ఇటీవల ట్రేడర్లకు ప్రధాన ఆకర్షణగా మారింది. ఎందుకంటే కొత్త ఏకైక సమయాలలో బిట్కాయిన్ ఎదుగుదల అందినప్పుడు ప్రత్యామ్నాయ కాయిన్లు వెనక్కు తగ్గాయి. డామినేట్స్ నవంబర్ మధ్యలో తాత్కాలికంగా 61.5% మించి చేసింది, తర్వాత వెనక్కి తగ్గింది. అది ఆల్టిజన్స్ కోసం అవకాశాలు పెంచింది. గత 2 వారాల్లో బిట్కాయిన్ సుమారు 5% పెరిగింది, కానీ గురువారం ఫెడ్ 2025లో ఆర్థిక నిధులు తగ్గించడానికి తక్కువ అవకాశాలు సూచించడంతో నమోదైన ఎటువంటి వినియోగదారులని సమీక్షించినట్లు జాగ్రత్తలు ఉండడంతో పాజిటివ్ వెంటర్స్ను కొనసాగించలేదు. గత వారం బిట్కాయిన్ ఎంపిక రుణాలు జరిగాక పెరిగిన వారంగా ట్రంప్ ఎన్నికలలో గెలుపు తర్వాత మొదటి వారం కంటే తగ్గిపోయింది. ప్రయోజనాలు నేపథ్యంలో ఫెడ్ సమావేశం జరగడంతో ఆ తరువాత విరామంతో బిట్కాయిన్ ధరలు $108,000 వరకు చేరాయి. దాని తరువాత ధరలు ఆర్థిక ప్రదేశాల మధ్య ఉండడంతో క్షీణించాయి. మధ్య కేంద్ర బ్యాంక్ 25 బేసిస్ పాయింట్ల ద్రవ్యనిధి తగ్గించినప్పటికీ ఆ వచ్చే సంవత్సరానికి ఈ 2 ద్రవ్యనిధి తగ్గింపులను మాత్రమే సూచించింది. ఇది గత అంచనాలతో పోలిస్తే 4 కట్ల కోసం మార్పును వ్యక్తం చేసింది. ఈ మార్పు పెట్టుబడిదారులు క్రీడలు వేసే ఆస్తులలోని తమ స్థానాలను పునరుద్ధరించడానికి చారురత పెంచింది. ఇది బిట్కాయిన్ ధర క్షీణించినందుకు తోడ్పడింది. రష్యా విదేశీ వాణిజ్యంలో బిట్కాయిన్ ఉపయోగపడుతుంది. రష్యా కంపెనీలు పశ్చిమ శిక్షణ వేలి ప్రభావాలను తగ్గించేందుకు అయ్యే విదేశీ చెల్లింపునకు బిట్కాయిన్ మరియు ఇతర క్రీడా కరెన్సీలను ఉపయోగించడం ప్రారంభించారు అని ఆర్థిక మంత్రి అటన్ సిల్వానోవ్ బుధవారం ప్రకటించారు. శిక్షలు చైనాలో మరియు టర్కీలో ముఖ్యమైన భాగస్వాములలో వాణిజ్యం చేయడం కష్టం చేసింది. అదే సమయంలో స్థానిక బ్యాంకులు రష్యా సంబంధిత లావాదేవీలను పెరగడానికి అనుభవిస్తున్నందువల్ల అధిక జాగ్రత్త తీసుకోవాలి. ట్రేడింగ్ వ్యూ లోపం వలన బిట్కాయిన్ కదలిక ఈ సంవత్సరం రష్యా విదేశీ వాణిజ్యంలో కత్రికాయితే కరెన్సీ వినియోగాన్ని చట్టబద్ధం చేసింది మరియు బిట్కాయిన్ సహా కత్రికాయిక ప్రాథమికానికి నిఘా పెట్టే చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. బిట్కాయిన్ చిత్రాయిత పురోగమిస్తున్న ప్రచారానికి ఒక ముఖ్యమైన నాయకుడు అయి ఉంది. ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న కత్రికాయిత ఏథర్ 4% తగ్గి $3,336.75కి చేరింది. ఏథర్ గత 3 సెషన్లలో పెరిగింది, కానీ గత వారం క్షీణించి స్థితిని నుంచి మరి పూర్తిగా తిరిగి మచ్చకుండా వచ్చింది. ప్రపంచంలో 3వ స్థాయిలో ఉన్న క్రీడాయితి XRP 6% తగ్గి $2.17కి చేరుకుంది. సోలానా 3.6% తగ్గి పోలిగాన్ 6.7% పడిపోయింది. కార్టోనో 5% తగ్గి వీమ్ టోకెన్ల మధ్య డాగ్ కాయిన్ 6% తగ్గింది. కృత్రిమ మార్కెట్లు రికార్డు బిట్కాయిన్ ఆప్షన్ల గడువు సమీపంలో ఉన్నందున అధిక ధరలను ఎదుర్కొంటున్నాయి. 2024 చివరి రోజుల్లో కృత్రిమ మార్కెట్లు అధికంగా కదలికలను ఎదుర్కొంటాయి, ఎందుకంటే ముఖ్యమైన బిట్కాయిన్ ఆప్షన్ల గడువు ముగియడం
సమీపంలో ఉంది. ఆ, శుక్రవారంకు డెరిబిట్ 14 బిలియన్ డాలర్ల విలువైన 1,46,000 బిట్కాయిన్ ఆప్షన్ గడువు ముగియనున్నది. అది ఎక్స్చేంజ్ కోసం రకములకి క్షీయాత్మకమైన సంభావ్య సూచిస్తుంది. ఇది మొత్తం బిట్కాయిన్ ఆప్షన్లో 44% అని సూచిస్తుంది మరియు ఇది కదలికలను ప్రేరేపించే ఉద్దేశంలో ఉంది. ఆప్షన్లు కొనుగోలుదారులకు భవిష్యత్తులో ఆస్తిని కేటాయించిన ధరలో కొనుగోలు చేయడం లేదా అమ్మకం చేయాలని అర్హత ఇవ్వగలవు. కాల్స్ కొనుగోలు చేయడానికి అనుమతిస్తాయి కాబట్టి ఫుల్స్ అమ్మకాన్ని అనుమతిస్తాయి. బిట్కాయిన్తో పాటు 3.84 బిలియన్ డాలర్లు విలువైన ఏత్ ఆప్షన్లు కూడా గడువు ముగియనున్నారు. ఫెడ్ సమావేశం తర్వాత ఎత్ సుమారు 12% క్షీణించింది. డెరిబిటీస్ ప్రపంచ క్షీణిత ఆప్షన్ మార్కెట్ కలిగి 80% కంటే ఎక్కువగా రికార్డులో ఉంది. సుమారు 4 బిలియన్ డాలర్లు బిట్కాయిన్ ఆప్షన్లు లేదా మొత్తం 14 బిలియన్ డాలర్లు అత్యధి వ్యాపారానికి 28% డెడ్ మనీగా తిరిగి అందించబడుతున్నాయి. వాటిని అస్త్రాలు చేస్తున్నారు. ట్రేడర్లు ఈ స్థితులను గమనించడానికి లేదా భవిష్యత్తు ఆప్షన్లను తిరిగి ఫ్లాట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మార్కెట్ రూపం ఎక్కువ ఉత్పత్తిని కలిగించడం కాదు. investing.com ఆయిల్ ధరలు గురువారం పడిపోయాయి. మొదటి రోజు లాభాలు కోల్పోయాయి. ఇది చైనాలో కొత్త స్టిమలస్పై పెంచున్న ఆశలు కారణంగా క్రూడ్పై డిమాండ్ అవలోకనాలు పెంచింది. సాయంత్రం 1:55 సమయానికి బ్రెంచ్ ఆయిల్ ఫ్యూచర్స్ 0.5% పెరిగి $73.97కు చేరగా క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ WTI ఫ్యూచర్స్ కూడా 0.5 పెరిగి $70.01 వరకు చేరాయి. ఏటా సెలవు తగ్గించిన ఈ వారాంతానికి మిగతా మోతాదులు తక్కువగానే ఉండాలని భావిస్తున్నారు. మంగళవారం ఆయిల్ 1% కంటే ఎక్కువ పెరిగింది మరియు గురువారం చిహ్నం మట్లను కొత్త సింబల్స్ చర్యను తమ వ్యాప్తికి పొందాయి. చైనా స్టిమలాస్ ఆశలు మానసికతను మెరుగుపరిచాయి. చైనా అధికారులు వచ్చే ఏడాది 3 బిలియన్ యావన్ అంటే 411 బిలియన్ డాలర్లు విలువగల ప్రత్యేక ధన బంధనాలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇది కష్టాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి కఠినమైన ఆర్థిక ప్రయత్నం అని రాయర్స్ మంగళవారం అపరిచిత వనరుల ఆధారంగా నివేదించింది. అదనంగా చైనా స్థానిక అధికారులను కీలక ప్రభుత్వ బాండ్లతో పెట్టుబడులు విస్తరించడానికి అనుమతిస్తుంది మరియు అనుమతులను సులభవంతం చేయాలని ప్రభుత్వం ఈ వారం ఇటీవల తెలిపింది. కేబినెట్లో ప్రచురించిన జాబితా ద్వారా పరిమితి లేకుండా ప్రాజెక్టులను అనుమతిస్తున్నారు. ఇది ఆర్థిక అభివృద్ధి కోసం నిధులు మెరుగ్గా ఉపయోగించేందుకు. చైనా ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ దిగుమతిదారు. తన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించగల ఉన్న ఆశలు ఆయిల్ డిమాండ్ అవలోకానికి కీలకమైన అంశంగా ఉన్నది. ఇప్పటికీ అబద్ధంగా అధిక ఉత్పత్తి అవలంబనలో ఉండడంతో పాటు నాన్ ఓపెక్లు కూడా ఉత్పత్తిని పెంచాలని ఊహించడమైనది. రాకుటెన్ సెక్యూరిటీస్ యొక్క పరికరాలను చేర్చిన పరిరక్షణ ప్రకటించిన సటోరు షోషిదా అమెరికా అధ్యక్షుడి ఎన్నిక డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో పదవికై బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫాసిల్ ఇంధన ఉత్పత్తి మరియు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. యునైటెడ్ స్టేట్ క్రూడ్ ఇన్వెస్టర్స్ సంబంధించినటువంటి యునైటెడ్ స్టేట్ క్రూడ్ ఇన్వెస్టర్ తగ్గడము. అమెరికా ఆయిల్ ఇన్వెస్టరీస్ డిసెంబర్ 20తో ముగిసిన వారంలో 3.2 బిలియన్ బారెల్స్ పడిపోయాయన్న వార్తలు మంగళవారం అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ API డేటాను సూచించింది. గణాంకాలు శుక్రవారం విడుదలవుతున్న ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా డేటా ముందు తెలుస్తుంది. చైనా మార్పు డిమాండ్ చెల్లించేవారు ఇప్పుడు ఏమిటి అనంతరం డిసెంబర్ 20 ముగిసిన వారంలో క్రూడ్ ఆయిల్ ఇన్వెస్టరీస్ అంచనా 1.9 మిలియన్
బిలియన్ బ్యారెల్స్ తగ్గాయని ప్రాజెక్టు చేయడం వలన పెట్రోలియం స్టాక్స్ 1.1 మిలియన్ బ్యారెల్స్ మరియు డిస్టిలేట్ ఇన్వెస్టర్స్ 0.3 బిలియన్ బ్యారెల్స్ వరకు పడిపోయినట్లు రాయటర్స్ సర్వే నివేదించింది. మన ఇండెక్స్ కనుక చూసినట్లయితే కనుక నిఫ్టీ వచ్చేసి 23,750 దగ్గర కాల్ ఏదైతే ఉందో -99% చేంజింగ్ అయింది. దీని వాల్యూమ్ వచ్చేసి కాంట్రాక్ట్ వచ్చేసి 5,58,06,020. అలాగే దీని వాల్యూమ్ వచ్చేసి 2,145గా నమోదైంది. ఇంకా చెప్పాలి అంటే కనుక నిఫ్టీ పుట్ వచ్చేసేమో దాదాపుగా ఈక్వల్గా ఉంది. ఈ ఎల్ఏపి మాత్రం డిఫరెంట్గా ఉంది. అలాగే దీనికి కూడా డిఫరెంట్గా ఉంది, దీనికి కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది. అలాగే కాల్ దేనికి 23,800కు మధ్య డిఫరెన్స్, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇవి కూడా దాదాపుగా ఈక్వల్గా ఉన్నాయి. ఇది కూడా దాదాపుగా ఈక్వల్గా ఉంది. సో ఇది కూడా ఈక్వల్గా ఉంది. కాలు పుట్టు అని రెండు అనేటివి కూడా ఈక్వల్గానే ఉన్నాయి. అలాగే కనుక మనము ఇది 700 కదా, ఇది 800, ఇది 700. సో ఈ రెండు దానికి సంబంధం లేదు. సో ఈ 800 చూసినట్లయితే కనుక మనకు పుట్ సైడ్ ఎక్కువగా ఉంది. చూడండి, పుట్ సైడ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే 850 చూసినట్లయితే కనుక కాల్ 850 ఎలా చూపిస్తుంది? ఇది కూడా కాల్ సైడ్ అనేది తక్కువ 0.5 800 0.05 850 కూడా 0.05. అలాగే పుట్ సైడ్ చూస్తే కనుక పుట్ సైడ్ కూడా ఇక్కడ సేమ్ 650 దగ్గర కూడా సేమ్ కనిపిస్తుంది. 700 పుట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కాల్ ఏది 23,700 దగ్గర కాల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం కనిపిస్తుంది చూద్దాం ఒకసారి. 600 23,600 పుట్ 0.05. ఇది పెద్ద మ్యాటర్ కాదు, ఓకేనా. సో ఇది ఈ సంబంధించి డేటా అయితే ఇలాగా ఉంది. నెక్స్ట్ మనము అలాగే ఈక్విటీస్కు సంబంధించినటువంటి వాల్యూమ్ కనుక చూసినట్లయితే కనుక ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఎస్ఎంఈ వాల్యూము, అలాగే అదర్ వాల్యూము. ఇక్కడ వచ్చేసి ఈక్విటీస్కి సంబంధించింది అని ఎస్ఎంఈ ఇది. నెక్స్ట్ ఇండెక్స్కి సంబంధించినటువంటి వాల్యూస్ అయితే ఇవి. ఫారెక్స్ స్టాక్స్కి సంబంధించిన వాల్యూస్ ఇవి. ఇండెక్స్ ఆప్షన్కి సంబంధించిన వాల్యూస్ ఇవి. స్టాక్ ఆప్షన్కు సంబంధించినటువంటి వాల్యూస్, అలాగే కరెన్సీ ఫ్యూచర్స్కు సంబంధించినటువంటి వాల్యూస్ ఇవి. సో నెక్స్ట్ ఇంకా ఏమున్నాయో చూద్దాం ఒకసారి. 26th డిసెంబర్న అంటే నిన్నటి రోజున వచ్చేసి టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. టాప్ గెయినర్స్లో ఏముంది? అదాని పోర్ట్ ఉంది, 5.22% చేంజ్ అయింది. అలాగే M&M 1.9%, SBI లైఫ్ 1.66, మారుతి 1.63, శ్రీరామ్ ఫైనాన్స్ 1.53. అలాగే కనుక మనము టాప్ లూజర్స్ని కనుక చూసుకున్నట్టయితే కనుక టైటాన్ -1.17%, ఏషియన్ పెయింట్ -0.99, టాటా కన్సల్టెంట్ 0.8%, అలాగే JSW స్టీల్ 0.8%, గ్రాసిమ్ 0.607%. సో ఈ విధంగా అయితే జరగడము జరిగింది. విదేశీ మార్కెట్లకు సంబంధించి చూస్తే కనుక డౌ జోన్స్. సో డౌ జోన్స్ అనేది బేరిష్ పొజిషన్లో కనిపిస్తుంది మనకు. అలాగే S&P 500 వచ్చేసి బుల్లిష్గా కనిపిస్తుంది. అలాగే నస్దాక్ వచ్చేసి కూడా బుల్లిష్గా కనిపిస్తుంది. FTSE వచ్చేసి బేరిష్గా కనిపిస్తుంది. CAC వచ్చేసి బేరిష్గా కనిపిస్తుంది. డాక్స్ వచ్చేసి మాత్రమే బుల్లిష్గా కనిపిస్తుంది.